కడప నగరంలోని రవీంద్రనగర్లో వెలసిన హజరత్ ఖాజా సయ్యద్ షహమీరీ షా ఉర్సు ఉత్సవాలు పీఠాధిపతి హుస్సేనీ బాషా షహమీరియా ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. हुस्नैन फातिमा भी अली और मेरे रसूल, हुस्नैन फातिमा भी अली और मेरे షహమీరియా పీఠాధిపతి హుస్సేనీ బాషా షహమీరియా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ आज हज़रत शहमीर सालिस रहमतुल्लाह अलैह का उर्स मनाया गया। मगरिब के बाद संदल मरासिम में संदल अदा किए गए और उसके बाद मुशायरा शुरू हुआ। मुशायरे में तकरीबन 10-12 शोराए कराम ने हिस्सा लिया और हज़रत शहमीर सालिस रहमतुल्लाह अलैह एक अजीम शायर थे, अजीब थे। उनको खिराज अक़ीदत पेश करने के लिए हर साल एक मुशायरा मुनक़िद होता है। आज भी ये मुशायरा मुनक़िद हुआ और इस मुशायरे में तकरीबन सभी शोराए किराम ने हिस्सा लिया। बाहर से भी शोराए किराम आए थे, मदनपल्ली से और कदरी वगैरह से जो शोराए किराम आए थे वो उन्होंने भी हिस्सा लिया। बहरहाल हर साल के तरह इस साल भी शाबान की 24 और 25 को, शाबान के महीने की 24 और 25 को ये उर्स मनाया जाता है और हज़रत शहमीर सालिस रहमतुल्लाह अलैह का ताल्लुक़ हज़रत शाह कमाल से है, जो दक्कन के मशहूर सूफ़ी गुज़रे हैं और टीपू सुल्तान के उस्ताद थे। और हज़रत के कलाम बहुत मशहूर कलाम है हज़रत का। हज़रत शाह कमाल रहमतुल्लाह अलैह मख़ज़नुल इरफ़ान के नाम से एक ज़बरदस्त किताब लिखी है, यानी दीवान मुरतब किया है हज़रत शाह कमाल रहमतुल्लाह अलैह ने। और दक्कन के सूफिया किराम में एक अहम मुक़ाम रखते हैं हज़रत शाह कमाल रहमतुल्लाह अलैह। बहरहाल यहाँ जितने हज़रात तशरीफ़ लाए, मुशायरे में जितने शोराए किराम ने हिस्सा लिया, उन सब का शुक्रिया अदा करता हूँ। अमजद बादशाह साहब आए थे, डिप्टी CM, उनका शुक्रिया और जितने यहाँ हज़रात मौजूद हैं उन सब का शुक्रिया। आइंदा साल भी इंशाअल्लाह अजीम पैमाने पर एक ऐसा ही उस मुशायरा मुनक़िद होगा उसके मौके पर, और एक किताब का रस्म इजरा भी होगा। किताब भी आइंदा साल इंशाअल्लाह रिलीज़ की जाएगी। मैं सब हज़रात को, जितने लोगों ने यहाँ शिरकत की है मुशायरे में, उन सब का शुक्रिया अदा करता हूँ मैं। और जो यहाँ इस उर्स के सिलसिले में जिन लोगों ने हिस्सा लिया है उन सबको मैं मुबारकबाद देता हूँ और मैं अपनी जगह लेता हूँ। अस्सलाम वालेकुम। మైనార్టీ నాయకులు నజీర్ అహ్మద్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలా పురాతనమైన పీఠం షహమీరియా సాహెబ్ వారు చాలా గొప్పవారు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ దర్గాలో ఇక్కడ చాలామంది భక్తి శ్రద్ధలతో వచ్చి వారు కోరిన కోరికలు అల్లా దయ వల్ల పూర్తవుతాయనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం ఉరుసులోనే కాకుండా నమాజ్ తర్వాత చాలామంది నమాజ్ చదివిన తర్వాత దర్గాలోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి తమ ఉండే కష్టాలు అవన్నీ స్వామివారికి తెలిపి వాటి గురించి వారు ఆశించిన ఫలితం దక్కుతున్న నమ్మకంతో ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరవుతున్నారు. నేను పీఠాధిపతి అయిన హజరత్ సయ్యద్ షా హుస్సేనీ బాషా షహమీరీ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉరుసు, నిన్న గంధం జరిగింది, ఈరోజు ఉరుసు మహోత్సవం జరిగింది. ఉరుసు తర్వాత ఒక పెద్ద ముషాయిరా జరిగింది, కవి సమ్మేళనంలో ఉర్దూ కవులందరూ ఇక్కడ పాల్గొన్నారు.
మన జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా చాలామంది ఉర్దూ కవులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ మంచి కవిత్వం వినిపించారు. మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కీర్తనలు చేశారు. వారికి అందరికీ పీఠాధిపతి గారు పుష్పాలతో వాళ్ళకు సన్మానించడం జరిగింది. తర్వాత వచ్చిన వారికి అందరికీ పీఠాధిపతి గారు వారికి అందరికీ కృతజ్ఞతలు చేయడం జరిగింది. నేను కూడా ఈ ఉర్సులో పాల్గొన్న వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పీఠాధిపతి గారికి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.